హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మై నేమ్ ఈజ్ సాయిరామ్ సంపత్రావు. సోషల్ మీడియాని ఊపేస్తున్నటువంటి ఒక క్వశ్చన్, ఈజ్ హిందీ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్? హిందీ అనేటటువంటి భాష మన జాతీయ భాష, లేదా అది కేవలం అధికార భాషనా? ఇంతకీ జాతీయ భాష అంటే ఏంటి, అధికార భాష అంటే ఏంటి, వాటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, చారిత్రక నేపథ్యం ఏంటి? ఈ జాతీయ భాష లేదా అధికార భాష అనేటటువంటి అంశాలపైన, ఈ ఆస్పెక్ట్స్ పైన ముందేమైనా వివాదాలు కానీ, నిరసనలు కానీ ఏమైనా జరిగినాయా? ఏమైనా ప్రొటెస్టులు కానీ ఏమైనా జరిగినాయా? అసలు ఎందుకు ఈ డిబేట్ అనేటటువంటిది ఇప్పుడు న్యూస్లో ఉంది? ఇవన్నీ విషయాలని మనం దిస్ పర్టిక్యులర్ క్లాస్లో డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. అసలు ఇంతకీ కథ ఏంటి? హిందీ జాతీయ భాష లేదా అధికార భాష అనేటటువంటి ప్రశ్న ఎందుకు మొదలైంది? రీసెంట్గా 37th పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజెస్ మీటింగ్ అనేటటువంటిది జరిగింది. ఏ మీటింగ్? 37th మీటింగ్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఈ మీటింగ్కి అధ్యక్షునిగా ఉన్నటువంటి ఆనరబుల్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక మాట అనడం అనేటటువంటిది జరిగింది. ఏంటి? వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు ఒకరితో మరొకరు హిందీలో మాట్లాడుకోవాలి అని చెప్పి ఆయన చెప్పారు. అండ్ దాంతోపాటు ఇంకొక అడుగు ముందుకేసి హిందీ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి అన్నారు. అంటే భారతదేశం యొక్క భాష అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. డైరెక్ట్గా నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష అనే పదం ఉపయోగించినప్పటికీ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పదాన్ని వాడారు. అయితే ఈ ఇష్యూ జరిగినటువంటి ఒక వారం 2 వారాల తర్వాత రీసెంట్గా 1000 కోట్లు వసూలు చేసినటువంటి ఒక పెద్ద సినిమాలో లోడ్ ఎయిమ్ షూట్ అని డైలాగ్ చెప్పినటువంటి ఒక బాలీవుడ్ యాక్టర్ హిందీ అనేటటువంటిది నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష అనేటటువంటి మాట చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఆయన ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ఈ మాట కానీ, ఈ వ్యాఖ్యను కానీ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీస్కి చెందినటువంటి డిఫరెంట్ యాక్టర్స్ అండ్ దాంతోపాటు సెలబ్రిటీస్ తప్పు పట్టడం అనేటటువంటిది జరిగింది. కర్ణాటక నటుడైనటువంటి కిచా సుదీప్ కూడా ఒకరు. అయితే నిజంగా హిందీ అనేటటువంటిది జాతీయ భాష, నిజంగా హిందీ జాతీయ భాష అయితే ఈ సౌత్ ఇండస్ట్రీస్కి చెందినటువంటి యాక్టర్స్ ఎందుకు ఆ వ్యాఖ్యల్ని అపోజ్ చేస్తున్నారు? అసలు నేషనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇలాంటి చాలా విషయాలు అనేటటువంటివి మనం ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ తెచ్చుకోబోతున్నాం. ఓకేనా? ఫర్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఐ సజెస్ట్ యూ టు వాచ్ దిస్ పర్టిక్యులర్ సెషన్ ఇన్ 1.5x స్పీడ్ అమ్మ. యూట్యూబ్ వీడియో సెట్టింగ్స్లో వీడియో స్పీడ్ ఏదైతే ఉంటుందో 1.5xకి ఇది చేసుకోండి, సో దట్ మీకు ల్యాగ్ అనిపించినట్టు ఉండదు. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేటటువంటిది చేసుకొని వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. అనౌన్స్మెంట్ చేసే ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలమ్మ అండ్ హ్యాపీ అక్షయ తృతీయ యాజ్ వెల్. ఈద్ ముబారక్ అండ్ అక్షయ తృతీయ ఈ 2 ఈవెంట్స్ని పురస్కరించుకొని మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు స్పెషల్ ఆఫర్ని లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ కోర్స్ 60,000 కాకుండా జస్ట్ 55,000కే మీకు అందిస్తున్నాం. అంటే 5,000 మీకు తగ్గుతుంది. ఈరోజు మాత్రమే ఈ ఫీ అనేటటువంటిది వ్యాలిడిటీలో ఉంటుంది. మీరు నెలకి 5,000 రూపాయలు చొప్పున కూడా పే చేస్తూ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కాంటాక్ట్ నెంబర్ ఇదిగోండి, ఇక్కడ ప్రత్యూష మేడం నెంబర్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మరి లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్స్ప్లెయిన్ వీడియోలోకి వినండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హిందీ జాతీయ భాష, అధికార భాష అనేటటువంటి ప్రశ్నకు నేను జవాబునిచ్చే ముందు నేషనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, జాతీయ భాష అంటే ఏంటి, అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అధికార భాష అంటే ఏంటి, అది మనం తెలుసుకోవాలి. మొదట నేషనల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుందాం. నేషనల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకునే ముందు లెట్ us లుక్ ఎట్ ద వర్డ్ నేషన్. నేషన్ అనేటటువంటి పదానికి తెలుగు అర్థం ఏంటంటే జాతి అని చెప్పి మనం చెప్తాం. ఈ నేషన్ అనేటటువంటి పదానికి డిక్షనరీ మీనింగ్ నేను ఇక్కడ అటాచ్ చేశాను చూడండి.
నేషన్ ఈజ్ యాక్చువల్లీ ఏ లార్జ్ బాడీ ఆఫ్ పీపుల్, అంటే ఎక్కువ మంది జనాలు కలిపి ఉన్నటువంటి ఒక వర్గం, యునైటెడ్ బై కామన్ డిసెంట్. ఈ పీపుల్ అందరూ ఎలా కలిసి ఉండాలంట? ఒక డిసెంట్తో కానీ, అంటే ఒక వంశపారంపర్యంగా కానీ, లేకపోతే దే షుడ్ షేర్ కామన్ హిస్టరీ, కామన్ చరిత్ర అనేటటువంటిది ఉండాలి, కామన్ కల్చర్, మనందరికీ ఒకే సంస్కృతి ఉండాలి, లేకపోతే భాష అనేటటువంటిది ఉండాలి, లేకపోతే ఇన్హాబిటింగ్ ఏ పర్టిక్యులర్ కంట్రీ ఆర్ టెరిటరీ. వీళ్ళని మనం నేషన్ అంటాం. సో సింపుల్గా టూకీగా చెప్పాలంటే దే షుడ్ షేర్స్ వన్ పర్టిక్యులర్ కల్చర్ ఆర్ వన్ పర్టిక్యులర్ హిస్టరీ. సో ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ఇండియా అనేటటువంటిది నేషన్ అవుతుందా అంటే డిక్షనరీ మీనింగ్ ప్రకారం మనంతా భారత జాతీయులం అని చెప్తాం, మా జాతి భారత జాతి అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకుంటాం. కానీ వీ యాజ్ ఇండియన్స్ నెవర్ షేర్ కామన్ హిస్టరీ, వీ యాజ్ ఇండియన్స్ నెవర్ హ్యాడ్ కామన్ కల్చర్. మనందరం ఒక భాష మాట్లాడతామా? మన ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఒకేలాగా ఉంటాయా? మన వేషధారణలు ఏమైనా ఒకలా ఉంటాయా? లేకపోతే మన థాట్ ప్రాసెస్లు ఒకలా ఉంటాయా? మన మ్యారేజ్ ఈవెంట్స్ అనేవి ఒకలాగా జరుగుతాయా? మన మతాలు ఒకట, మన కులాలు ఒకట, మన వృత్తులు ఒకట, ఏదొకటి. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ రిచ్ డివర్సిటీ కదా, భిన్నత్వం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేశమే కదా మన భారతదేశం. మరి ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు కలగలుపున్నటువంటి భారతదేశం మొత్తాన్ని ఒక తాటిన కట్టేసి ఒక భాషని నువ్వు ఎలా రిప్రజెంట్ చేయమని చెప్తావు? సో అంటే ఇండియా అనేటటువంటి డైవర్సిటీ ఉన్నటువంటి దేశానికి నేషనల్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఎగ్జిస్ట్ అవ్వాలనేటటువంటి ఆలోచన ఇట్ ఈస్ వెరీ డిస్టెంట్ టు రియాలిటీ, రైట్? సో నేషనల్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూడండి. నేషనల్ లాంగ్వేజ్ ఈజ్ దట్ లాంగ్వేజ్ విచ్ ఎంజాయ్స్ యూజ్ త్రూ అవుట్ అన్ ఎంటైర్ నేషన్. ఒక దేశం మొత్తం ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడాలి. ఇన్ ద పొలిటికల్ స్పియర్స్ అంటే రాజకీయ పరమైనటువంటి విషయాల్లో, సోషల్ సామాజికంగా, అండ్ కల్చరల్ రేమ్స్లో కూడా మన సంస్కృతిలో కూడా ఆ ఒక్క భాష అనేటటువంటిది భాగం అవ్వాలి. కానీ తెలుగు సంస్కృతిలో మనకి తెలుగు భాష, తమిళ సంస్కృతిలో తమిళ భాష కదా, బెంగాల్లో బెంగాలీ భాష, గుజరాత్లో గుజరాతీ భాష, అస్సాంలో అస్సామీస్ భాష, ఇలా వేరు భాషలు అనేటటువంటివి మనకు ఉన్నాయి. ఏ నేషనల్ లాంగ్వేజ్ యాక్చువల్లీ ఫంక్షన్స్ యాజ్ ఎ నేషనల్ సింబల్, ఒక జాతీయ చిహ్నంలాగా ఉంటుందంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ సింబాలిక్ ఫామ్. వేరాజ్ మీరు అఫీషియల్ లాంగ్వేజ్ చూడండి, అధికార భాష చూడండి. అధికార భాష అంటే ఏంటి? ఇట్ ఈజ్ వన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఆపరేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం యొక్క రోజువారీ పనులు ఏవైతే ఉంటాయో వాటిలో వాడేటటువంటి దాన్ని అధికార భాష అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సింపుల్గా ఇన్ ఏ నట్షెల్ టూకీగా నేను చెప్పాలి అంటే నేషనల్ లాంగ్వేజ్ అనేటటువంటిది సింబాలిక్గా ఉంటుంది, ఒక చిహ్నం లాగే ఉంటుంది. వేరస్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ప్రాగ్మెటిక్ ఇన్ నేచర్, అంటే దట్ కెన్ బి పుట్ ఇన్ ప్రాక్టీస్, అంటే అది ఆచరణలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో నేషనల్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఒక చిహ్నంలా ఉంటే అఫీషియల్ లాంగ్వేజ్ అనేటటువంటిది ప్రభుత్వం యొక్క రోజువారీ పనులు ఏవైతే ఉంటాయో, అంటే ప్రభుత్వాలు కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే వాళ్ళు జారీ చేసేటటువంటి ఉత్తర్వుల్లో కానీ, గవర్నమెంట్ ఆర్డర్స్ జీవోస్లో కానీ, పాలసీస్ ఏవైతే ఇస్తారో వాటన్నింటిలో కూడా దిస్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనేటటువంటివి వాడతారన్నమాట. ఇట్ ఈస్ నాట్ అన్కామన్, అంటే ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎ నేషనల్ లాంగ్వేజ్ టు ఆల్సో బి అన్ అఫీషియల్ లాంగ్వేజ్. ఒక దేశానికి ఏదైనా నేషనల్ లాంగ్వేజ్ ఉంటే, ఫర్ అస్ ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ అయితే లేదు. సో ఎందుకో రీజన్ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో ఒక దేశానికి నేషనల్ లాంగ్వేజ్ ఉంటే ఇట్ విల్ ఆల్సో బి అన్ అఫీషియల్ లాంగ్వేజ్. ఆ దేశానికి అఫీషియల్ లాంగ్వేజ్ అయ్యే అవకాశం ఉంది, అంటే అఫీషియల్ రికార్డ్స్ కూడా అదే భాషలో ప్రచురించేటటువంటి అవకాశం ఉంది. బట్ ఇట్ ఈస్ లెస్ లైక్లీ దట్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ విల్ బి నేషనల్ వన్ యాజ్ వెల్. అంటే ఒక దేశానికి ఉన్నటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ అవ్వే అవకాశం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒక దేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఆ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా యూజ్ కాబడచ్చు, కానీ ఆ దేశానికి ఉన్నటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ తప్పనిసరిగా నేషనల్ లాంగ్వేజ్ అవ్వాలా అంటే అవ్వక్కర్లేదు. జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండియా, ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? హిందీ. కానీ నేషనల్ లాంగ్వేజ్ ఇండియా అంటే కాదు, అవునా? రైట్. మరి లాంగ్వేజ్ ఇష్యూ అనేటటువంటిది ఎప్పటి నుంచి మొదలైంది, దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో యు ఆల్ నో
ఇండియా ఈజ్ ద సెకండ్ మోస్ట్ పాపులస్ నేషన్ ఇన్ ద వరల్డ్. 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 130 కోట్ల మంది జనాభా ఒక భాషే మాట్లాడరు. మోర్ దెన్ 1000 లాంగ్వేజెస్ ఉన్నాయి. 1000కి పైగా భాషలు అనేటటువంటివి ఉన్నాయి. 10,000కు పైగా డయలెక్ట్స్, యాసలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో అందుకే ఇండియా ఈజ్ సెటైన్లీ వన్ ఆఫ్ ద మల్టీలింగ్యువల్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే వివిధ భాషలు, బహుళ భాషలు మాట్లాడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశంగా మన దేశాన్ని మనం అభివర్ణించవచ్చు. ఇండియాలో మనకి ఇండో ఆరియన్ ఫ్యామిలీకి చెందినటువంటి భాషలు మాట్లాడతారు. వేరాజ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందినటువంటి భాషలు మాట్లాడతారు. వేరాజ్ ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీకి చెందినటువంటి భాషలు మాట్లాడతారు. టిబెటో బర్మన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, కాశ్మీరీ, హిందీ, పంజాబీ, హిందీ, గుజరాతీ, ఉత్తరప్రదేశ్లో హిందీ, మధ్యప్రదేశ్లో హిందీ, మరాఠీ, బీహార్లో హిందీ, ఒరియా అండ్ దాంతోపాటు బెంగాలీ, ఇవన్నీ ఏమవుతాయమ్మా, అస్సామీస్, ఇవన్నీ ఇండో ఆరియన్ ఫ్యామిలీకి చెందినవి. ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందినవి ఏంటి? సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, మన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇవన్నీ ఏమవుతాయి మనకి ద్రవిడియన్ లాంగ్వేజెస్, ద్రవిడియన్ ఫ్యామిలీకి. ఆస్ట్రో ఆసియాటిక్ లాంగ్వేజెస్ మనకి అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉంటాయో అక్కడ మాట్లాడతారు. టిబెటన్ బర్మీస్ లాంగ్వేజెస్ అనేవి మనకి అరుణాచల్ ప్రదేశ్ అండ్ దాంతోపాటు నాగాలాండ్ అండ్ దాంతోపాటు మణిపురి, ఈ త్రిపురి, ఇలాంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి టిబెటో బర్మీస్ లాంగ్వేజెస్. అంటే బర్మీస్ పీపుల్ ఎప్పుడైతే థాయ్ కమ్యూనిటీ వాళ్ళు మనల్ని ఇన్వైడ్ చేయడం అనేటటువంటిది జరిగిందో ఇన్ లేట్ 16th 17th centuries, వాళ్ళతో పాటు వాళ్ళ భాషను మోసుకొని రావడం అనేటటువంటిది జరిగింది. రైట్. సో ఇన్ని రకాల భాషలు అనేటటువంటివి మన దేశంలో మాట్లాడతారు. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ అండ్ ఇండియా యొక్క అద్భుతమైన ఎసెట్ కూడా ఏంటి అంటే ఇండియా యొక్క డివర్సిటీ, ఇండియా యొక్క భిన్నత్వం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దిస్ మల్టిట్యూడ్ ఆఫ్ లాంగ్వేజెస్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ లెందీ అండ్ డైవర్స్ హిస్టరీ. సో భారతదేశ చరిత్ర అనేటటువంటిది, చరిత్రలో ఎన్ని డైవర్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ ఎంపైర్స్, ఎన్ని డిఫరెంట్ డినాస్టీస్ రూల్ చేయబడ్డాయి, వాటి ద్వారా వచ్చినటువంటి భాషలు ఎన్నెన్ని ఉన్నాయి అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుందా లేదా? ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్. రైట్. నెక్స్ట్ చూడండి. సో చాలా వరకు భారతదేశంలో మాట్లాడుతున్నటువంటి భాషలన్నీ ఫారిన్ నేల నుంచి, అంటే బయట గడ్డ నుంచి వచ్చినటువంటివే. ఇండియా హ్యాస్ బీన్ హోమ్ టు సెవరల్ గ్రేట్ ఎంపైర్స్. చాలా సామ్రాజ్యాలు ఏవైతే ఉంటాయో అవి భారత ఉపఖండంలో స్థాపించబడ్డం అనేటటువంటిది జరిగింది. కొన్ని వందల శతాబ్దాలుగా, కొన్ని సెంచరీస్గా. రైట్. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ చాలా కాన్క్వెస్ట్లు అనేటటువంటివి, విదేశీ ఆక్రమణని చూడడం అనేటటువంటిది జరిగింది. విదేశీ చక్రవర్తులను సైతం తనలో కలుపుకోవడం అనేటటువంటిది జరిగింది. సో మొదటగా ఆర్యన్ ఇన్వేజన్ అనేటటువంటిది, ఆర్యుల దురాక్రమణ ద్వారా వేదిక్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, వైదిక భాషలు అనేటటువంటివి మన భారత ఉపఖండంలోకి ఎంటర్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో తద్వారా సంస్కృతం కానీ, లేకపోతే సౌరసేని ప్రాకృతం కానీ, లేకపోతే సౌరసేని అపభ్రంశ కానీ, ఇలాంటి భాషలు ఏవైతే ఉంటాయో ఇలాంటి భాషలు ఎర్లియర్ టైమ్స్లో ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎంటర్ అయ్యాయి. సో తర్వాత 13th centuryలో ఎప్పుడైతే ఇస్లామిక్ ఇన్వేషన్స్ అనేటటువంటివి మొదలైనయో, మహమ్మద్ బిన్ ఖాసిం, మహమ్మద్ గోరీ, గజ్నీ వీళ్ళ దండయాత్రలు, తర్వాత ఢిల్లీ సుల్తానుల పాలన, తర్వాత బాబర్ మొదటి పానిపట్ యుద్ధం ద్వారా 1526లో మొఘల్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అవ్వడం, వీటన్నింటి ద్వారా ఇస్లామిక్ ఇన్వేషన్స్ ద్వారా పర్షియన్ లాంగ్వేజ్ అనేటటువంటిది వచ్చింది. పర్షియన్ లాంగ్వేజ్ రిప్లేస్డ్ సౌరసేని అపభ్రంశ. అప్పటి వరకు రాయల్ కోర్ట్స్లో వాడినటువంటి సౌరసేని అపభ్రంశ, విట్ ఈజ్ ఎ సబ్ క్లాస్ ఆఫ్ సాంస్క్రిట్, దాని బదులు పెర్షియన్ భాష వాడడం అనేటటువంటిది మొదలుపెట్టారు. ముఖ్యంగా మొఘల్ కోర్ట్లో పెర్షియన్ లాంగ్వేజ్ అనేటటువంటిది విరివిగా వాడబడ్డం అనేటటువంటిది జరిగిందన్నమాట. అండ్ వాట్ వాజ్ ద లాస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ దట్ ఎంటర్డ్ ఇండియా? దట్ ఈజ్ ఇంగ్లీష్. ఆంగ్ల భాష ఏదైతే ఉంటుందో అది ఇండియాలో ఎంటర్ అవ్వడం అనేటటువంటిది జరిగింది విత్ ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఐరోపా వాళ్ళ యొక్క రాక ద్వారా. ఇంగ్లీష్ భారతదేశంలోనే కాక భారతదేశ ప్రజల్లో ఇప్పటికీ కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ని
సంపాదించుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో 1837 1837లో ఇంగ్లీష్ రిప్లేస్డ్ ద పర్షియన్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. సో అఫీషియల్ లాంగ్వేజ్గా పర్షియన్ని ఇంగ్లీష్ రిప్లేస్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఆఫ్టర్ మెకాలే మినిట్ అవన్నీ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో నేర్చుకుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. అయితే 1947 1947 ఆగస్ట్ 15 ఆగస్టున మన దేశానికి స్వాతంత్రం రావడం అనేటటువంటిది జరిగింది. స్వాతంత్రం వచ్చిందనేటటువంటి ఆనందం కంటే మన యంగ్ నేషన్ ముందు చాలా సవాళ్ళు అనేటటువంటివి నిలబడ్డాయి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే పార్టిషన్, దేశ విభజన. బ్రిటిష్ ఇండియా కాస్త ఇండియా పాకిస్తాన్ అనేటటువంటి 2 డొమినియన్స్గా విడిపోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ పార్టిషన్ లెడ్ టు బ్రుటల్ వైలెన్స్, ఒక చాలా ఘోరాతి ఘోరమైనటువంటి హింసకి కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఆర్ ఫోర్ ఫాదర్స్ ముందు నిల్చున్నటువంటి ఇంకొక పెద్ద సవాల్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్, నేషనల్ ఇంటిగ్రేషన్. సో స్వతంత్రం వచ్చేటప్పటికి సో భారతదేశం అనేటటువంటిది చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్గా డివైడ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అందరినీ నచ్చజెప్పి అందరినీ ఇండియన్ యూనియన్లో కలపాలి అనేటటువంటి బాధ్యత ఒకటి ఉంది. అదొక పెద్ద సవాలు. దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్, విపి మీనన్ కలిసి తమ భుజాల మీద ఎత్తుకోవడం అనేటటువంటిది జరిగింది. ది ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్. మూడవది ఏంటి అంటే ఆస్పిరేషన్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్. ఇండియన్ పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. ఇల్లిటరసీ అనేటటువంటిది భారతదేశంలో సివియర్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. చాలామంది పీపుల్ పావర్టీ, పేదరికంతోనూ, అండ్ అగ్రేరియన్ క్రైసిస్, అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో అది సంక్షోభంలో ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు దేర్ వర్ మెనీ ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్. అంటే స్వాతంత్రం రాగానే భారతదేశం వర్ధిల్లుతుంది అనే వాళ్ళకంటే భారతదేశం పతనం అవుతుంది అని చెప్పేవాళ్ళే ఎక్కువ. ప్రపంచ దేశాల వాళ్ళు దిస్ బార్బారిక్ నేషన్స్కి ఈ ఫోర్ ఫాదర్స్ అందరూ కలిపి, ఈ ఎలైట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కలిపి డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని ఇస్తానంటున్నారు. అండ్ దాంతోపాటు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు. సో ఎలా బతకాలో తెలియనటువంటి భారతీయులకి ఎవరిని ఎన్నుకోవాలో అనేటటువంటి అధికారాన్ని కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు. లిబర్టీ అంటున్నారు, ఫ్రీడమ్ అంటున్నారు, సోషల్ వెల్ఫేర్ అంటున్నారు అని చెప్పి చాలామంది అన్నారు. సో భారతదేశ ప్రజల మధ్య ఐక్యత అనేటటువంటి తక్కువ. వాళ్ళందరూ కులాల పేరుగా, మతాల పేరుగా, జాతుల పేరుగా, భాషల పేరుగా, ప్రాంతాల పేరుగా కొట్టుకొని ఒకరితో ఒకరు విడిపోతారని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే భాష, లాంగ్వేజ్. న్యూలీ ఇండిపెండెంట్ ఇండియాలో చాలామంది లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దే అటాచ్డ్ దేర్ ఎగ్జిస్టెన్స్ టు దేర్ ఓన్ లాంగ్వేజ్. వాళ్ళ భాషకి వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కలగలుపుకోవడం అనేది జరిగింది. రాదర్ దాన్ కాలింగ్ దెమ్సెల్స్ యాజ్ ఇండియన్స్, దే రాదర్ వాంటెడ్ టు కాల్ దెమ్సెల్స్ యాజ్ తమిళియన్స్, తెలుగు పీపుల్, కన్నడిగాస్, మలయాళీస్, లేకపోతే గుజరాతీస్, ఇలా మాట్లాడుకోవడం అనేటటువంటిది మొదలుపెట్టారు. సో అయితే అప్పుడు ఉన్నటువంటి మన ఎలీట్ పీపుల్, మన ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఐడియా తట్టింది. ఈ లాంగ్వేజ్ అనేటటువంటిది టూల్ ఉపయోగించుకొని, ఈ వెహికల్ని, మీడియం ఉపయోగించుకొని నేషనల్ ఇంటిగ్రేషన్ని సాధిద్దాము అని చెప్పి అనుకున్నారు. అంటే భారతీయుల్లో ప్యాట్రియోటిజం అనేటటువంటిది నింపడానికి, భారతీయుల్లో ఐక్యత అనేటటువంటిది నింపడానికి భాషని మనం ఒక టూల్గా వాడదాం అని చెప్పి అనుకున్నారు. సో ఆ కారణంగా దే హ్యావ్ సీన్ ఎన్ ఆపర్చునిటీ టు యునైట్ ద మెనీ రీజియన్స్ ఆఫ్ ఇండియా విత్ ఎ కామన్ యూనివర్సల్ లాంగ్వేజ్. సో దేశానికి ఒక కామన్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం ద్వారా దేశాన్ని మనం యునైట్ చేయొచ్చు అని చెప్పి అప్పటి ఫోర్ ఫాదర్స్ నమ్మడం అనేటటువంటిది జరిగింది. సో మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ ఆల్సో ఫెల్ట్ ఇట్ వాజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ బోనఫైడ్ నేషన్. బోనఫైడ్ అంటే జెన్యూన్ అని చెప్పి అర్థం, బోనఫైడ్ అంటే రియల్ అని చెప్పి అర్థం. సో రియల్ నేషన్గా ఇండియా మారాలి అంటే ఒక భాష ఉండడం మంచిదని చెప్పి మనకి మహాత్మా గాంధీ అంటారు. ఇంతకీ రియల్ నేషన్ అంటే ఏంటి? డిక్షనరీ మీనింగ్ అందుకే మొదట్లో చెప్పాను. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ షేర్స్ కామన్ హిస్టరీ, కామన్ కల్చర్, కామన్ లాంగ్వేజ్, కామన్ డిసెంట్ అని చెప్పుకున్నామా లేదా? సో అందరూ ఇఫ్ దే అటాచ్ దెమ్సెల్స్ టు వన్ లాంగ్వేజ్ దెన్ వీ కెన్ కాల్ దిస్ ఎంటైర్ ఇండియా యాజ్ వన్ నేషన్ అనే ఆలోచన మహాత్మా గాంధీకి రావడం అనేటటువంటిది జరిగింది.
సో ఒక భాష జాతీయ భాష అవ్వాలి అంటే, నేషనల్ లాంగ్వేజ్ అవ్వాలి అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండాలి అని చెప్పి మహాత్మా గాంధీ కొన్ని రిక్వైర్మెంట్స్ని, కొన్ని క్రైటీరియాని లిస్ట్ డౌన్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఫస్ట్ వన్ ఏంటో చూడండి. ఇట్ షుడ్ బి ఈజీ టు లెర్న్ ఫర్ గవర్నమెంట్ అఫీషియల్స్. సో గవర్నమెంట్ అఫీషియల్స్ ఈజీగా నేర్చుకోగలగాలి. అండ్ దాంతోపాటు ద లాంగ్వేజ్ ఏదైతే నేషనల్ లాంగ్వేజ్గా ఎంచుకోవాలనుకుంటున్నామో ఆ భాష అనేటటువంటిది ఇట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ సర్వింగ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ రిలీజియస్, ఎకనమిక్ అండ్ పొలిటికల్ ఇంటర్ కోర్స్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రజల్ని మతపరంగా సంఘటితం చేయడానికి, అంటే ఒక చోటకి చేర్చడానికి, ఆర్థికంగా అంటే ప్రజలు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి వలస కార్మికుల్లాగా వెళ్ళి అక్కడ కూడా ఆ భాష మాట్లాడుకునేలాగా ఉండాలి. అండ్ పొలిటికల్గా కూడా అంటే రాజకీయ పార్టీలు కూడా ఎక్కడైనా వాళ్ళ క్యాంపెయిన్స్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క డెసిషన్స్ కానీ, పాలసీస్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ని కానీ ఎక్స్ప్రెస్ చేసేలాగా, కమ్యూనికేట్ చేసేలాగా ఒక భాష అనేటటువంటిది ఉండాలి. అండ్ దాంతోపాటు ఇట్ షుడ్ బి ద స్పీచ్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద ఇన్హాబిటెంట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఆ భాషని మాట్లాడగలగాలి. అండ్ ఇట్ షుడ్ బి ఈజీ టు లెర్న్ ఫర్ ద హోల్ ఆఫ్ ద కంట్రీ. సో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా సులభంగా ఆ భాషను నేర్చుకోగలగాలి. అంటే వొకాబులరీ కానీ, గ్రామర్ కానీ కఠినంగా ఉండకూడదన్నమాట. నెక్స్ట్, ఇన్ చూసింగ్ దిస్ లాంగ్వేజ్ కన్సిడరేషన్స్ ఆఫ్ టెంపరరీ ఆర్ పాసింగ్ ఇంట్రెస్ట్ షుడ్ నాట్ కౌంట్. అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక భాషని చూస్ చేయడం, ఒక భాషని నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించడం అనేటటువంటిది తగదు. ఇప్పుడు సపోజ్ హిందీని నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించేస్తే, సో హిందీ మాట్లాడేటటువంటి ప్రజలందరూ మా పార్టీకి ఓటేసేస్తారు అనేటటువంటి ఒక రాజకీయ ప్రయోజనం లేదా తాత్కాలిక ప్రయోజనాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఒక భాషని నేషనల్ లాంగ్వేజ్గా నువ్వు ఎప్పుడూ నిర్ధారించకూడదు, దాన్ని ప్రకటించకూడదు. ఇది మహాత్మా గాంధీ ఈ 5 పాయింట్ క్రైటీరియా అనేటటువంటిది ఇచ్చారు, ఏదైనా ఒక భాష నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష కావడానికన్నమాట. అయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ ముసాయిదా మీద చర్చించడానికి కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీద చర్చించడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడడం అనేది జరిగింది. రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికైనటువంటి నాయకులందరూ చాలా విషయాలు చర్చిస్తూ ఉన్నారు. సో ఇండియాకి ఏ నేమ్ పెట్టాలని చర్చిస్తూ ఉన్నారు. అండ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఎలా ఉండాలని చర్చిస్తూ ఉన్నారు. ఫెడరలిజం ఉండాలా లేకపోతే సెంట్రలైజ్డ్ పవర్ ఉండాలా అని చెప్పి చర్చిస్తూ ఉన్నారు. ఇండియా సెక్యులర్గా ఉండాలా లేకపోతే హిందూ రాజ్గా ఉండాలా అని చెప్పి చర్చిస్తూ ఉన్నారు. ఇలా చాలా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి కానీ, సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి కానీ, వీటన్నింటి గురించి చాలా విరివిగా చర్చలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో చర్చ కాస్త ఎక్కడికి వచ్చింది అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. సో అధికార భాషగా ఏది ఉండాలి అనేటటువంటి టాపిక్ మీదకి చర్చ కాస్త రావడం అనేది జరిగింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు హిందీ అనేటటువంటి భాషని ప్రపోజ్ చేశారు. ఇంకొంతమంది సాంస్క్రిట్ అనేటటువంటి భాషని ప్రపోజ్ చేశారు. ఇంకొంతమంది హిందుస్థానీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని, గాంధీ కూడా ముందు హిందుస్థానీ లాంగ్వేజ్ ఉంటే బాగుంటుందని చెప్పడం అనేది జరిగింది. కానీ హిందుస్థానీ ఉర్దూ స్క్రిప్ట్లో ఉంటుందన్నమాట. సో హిందుస్థానీ లాంగ్వేజ్ ఉండడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఈ దేశం నాది అని ఫీల్ అవుతారు. దే అటాచ్ దెమ్సెల్స్ టు ఇండియా. వాళ్ళు ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి గాంధీ ఆలోచించారు. కానీ చాలామంది ముస్లిమ్స్ పార్టీషన్ ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయారు, అప్పటి పాకిస్తాన్కి వెళ్ళిపోవడం అనేటటువంటి జరిగింది. సో హిందుస్థానీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మాట మీదకి రావడం అనేటటువంటి జరిగింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క భాషని అఫీషియల్ లాంగ్వేజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తుంటే నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్, ముఖ్యంగా మనకి వెస్ట్ బెంగాల్ కానీ, లేకపోతే మన యొక్క తమిళనాడు కానీ, లేకపోతే ఆంధ్ర రాష్ట్రము, అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ అప్పటి మైసూర్ స్టేట్, అండ్ దాంతోపాటు ట్రావెన్కోర్, ఇవన్నీ ఏం చేయడం అనేటటువంటి జరిగింది. ది డిమాండెడ్ ఫర్ ఇంగ్లీష్ టు బి అఫీషియల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉండాలి, ఇంగ్లీష్ కొనసాగాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం అనేటటువంటి జరిగింది. దెన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గాట్ టుగెదర్. దే ఒక మాట మీదకి వాళ్ళు రావడం అనేటటువంటి జరిగింది. ది కేమ్ టు సమ్ కన్సెన్సస్ అండ్ దే ఇన్సర్టెడ్ పార్ట్ 17 ఇంటూ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 17 ఇంటూ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా అఫీషియల్ లాంగ్వేజ్ అనేటటువంటి ఒక పార్ట్ని యాడ్ చేయడం అనేటటువంటిది జరిగింది.
అర్థమైందా? అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ పార్ట్ని మనం పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ పార్ట్లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి ఆర్టికల్స్? ఆర్టికల్ 343 నుంచి ఆర్టికల్ 351 వరకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. దీని ద్వారా ఆర్టికల్ 353లో ఏం చెప్పారు అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అనేటటువంటిది హిందీ అయి ఉండాలి ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. దాంతోపాటు ఆర్టికల్ 343 క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే ఇంగ్లీష్ ఇంకొక 15 సంవత్సరాలు, అంటే రాజ్యాంగం ఎన్ఫోర్స్మెంట్ అయినటువంటి డేట్ నుంచి కాన్స్టిట్యూషన్ అమలు పరిచినటువంటి డేట్ నుంచి 15 సంవత్సరాలు, అంటే 1950 నుంచి 1965 వరకు ఇంగ్లీష్ కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ అవుతుంది అనేటటువంటి ప్రొవిజన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. 343 క్లాస్ 3లో ఏం పెట్టారో చూడండి. పార్లమెంట్ బై లా ప్రొవైడ్ ఫర్ ద యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్. మరి 1965 తర్వాత ఏం జరగాలనేటటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయం తీసుకుంటారు? పార్లమెంటు ఒక చట్టం చేసి నిర్ణయం అనేటటువంటిది తీసుకుంటుంది. అంటే ఇంగ్లీష్ అనేటటువంటిది కంటిన్యూ అవ్వాలా లేదా అనేటటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయం తీసుకుంటారు? పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి వీళ్ళు నిర్ణయించడం అనేటటువంటిది జరిగిందన్నమాట. అండ్ దాంతోపాటు ఆర్టికల్ 344 క్లాజ్ 1 ఏం చెప్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ బై ద ప్రెసిడెంట్. సో రాజ్యాంగం అమలు అయినప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత, అంటే 1955లో భారత రాష్ట్రపతి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ని ఏర్పాటు చేయాలి. దీనిలో ఎవరుంటారు? ఒక చైర్మన్ ఉంటారు, అండ్ దాంతోపాటు అదర్ మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఈ అదర్ మెంబర్స్ అనేవాళ్ళు ఎవరై ఉండాలి? 8th షెడ్యూల్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి 8th షెడ్యూల్లో ఇన్సర్ట్ చేసినటువంటి వేరు భాషల్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రతినిధులు అయి ఉండాలి. సో 8th షెడ్యూల్లో అప్పుడు మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 14 లాంగ్వేజెస్ని ఇన్సర్ట్ చేశారన్నమాట. అంటే ఈ 14 భాషల నుంచి 14 సభ్యులు అనేటటువంటి వాళ్ళు మెంబర్స్గా ఉండాలి. వీళ్ళందరికీ ఒక చైర్మన్ అనేటటువంటి వాళ్ళు ఉండాలి. వీళ్ళు ఏం చేయాలంట చూడండి. దే షుడ్ మేక్ రికమెండేషన్స్ టు ద ప్రెసిడెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ప్రెసిడెంట్కి ఒక రికమెండేషన్స్తో కూడిన రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకు? ఫర్ ద ప్రోగ్రెసివ్ యూజ్ ఆఫ్ హిందీ ఫర్ ద అఫీషియల్ పర్పస్ ఆఫ్ ద యూనియన్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ పర్పజెస్కి హిందీని మనం ఏ విధంగా పెంపొందించవచ్చు అంటే ఇంగ్లీష్ అనేటటువంటిది పక్కకు తీసుకెళ్ళి హిందీ వైపు ట్రాన్సిషన్ అనేటటువంటిది, అఫీషియల్ లాంగ్వేజ్ ట్రాన్సిషన్ అనేటటువంటిది ఏ విధంగా మనం చేయొచ్చు అనేటటువంటి దాని మీద వీళ్ళు రికమెండేషన్ అనేటటువంటిది ఇవ్వాలి అనే విధంగా చెప్పారు. సో ఆ విధంగా 8th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు 8th షెడ్యూల్లో మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. లాస్ట్గా 2003లో లాస్ట్గా 3 లాంగ్వేజెస్ యాడ్ అవ్వడం ద్వారా 22 లాంగ్వేజెస్ అయినాయి అన్నమాట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. సో 344(1) ఏం చెప్తుంది? సో రాజ్యాంగం అమలైనటువంటి 5 సంవత్సరాల తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ అనేటటువంటి దాన్ని ఒక ప్రెసిడెంట్ ఏర్పాటు చేయాలి. దీనిలో ఎవరు ఉండాలి అంటే ఒక చైర్మన్ ఉంటారు. దాంతోపాటు 8th షెడ్యూల్లో ఉన్నటువంటి లాంగ్వేజెస్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి మెంబర్స్ ఉండాలి. వీళ్ళు ఏం రికమెండేషన్స్ అనేటటువంటివి ఇవ్వాలి? ప్రోగ్రెసివ్ యూజ్ ఆఫ్ హిందీ ఫర్ అఫీషియల్ పర్పజెస్ ఆఫ్ ద యూనియన్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ పర్పజెస్ కోసం హిందీని ఎలా ఉపయోగించవచ్చు అని చెప్పి వాళ్ళు రికమెండేషన్స్ ఇవ్వాలి. అర్థమైందా? రైట్. సో ఆర్టికల్ 346 అండ్ 347 తర్వాత చూద్దాం. చూడండి, ఇవేం చెప్తున్నాయి? స్టేట్ గవర్నమెంట్స్ యొక్క, స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతున్నాయి అన్నమాట. ఒక స్టేట్లో అఫీషియల్ లాంగ్వేజెస్ని ఆ స్టేటే నిర్ణయించుకోవచ్చు. ద స్టేట్ లెజిస్లేచర్ వాట్ టు క్లాసిఫై ద మ్యాటర్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ అట్ ద స్టేట్ లెవెల్. సో స్టేట్ జీవోస్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి, ఇలాంటి విషయాలు ఆయా రాష్ట్రాల యొక్క శాసనసభలే నిర్ణయించుకోవచ్చు చట్టాలు చేసి. దో ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ వుడ్ సర్వ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ ద సెంటర్. సో స్టేట్స్కి సెంటర్కి మధ్య కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో, అంటే స్టేట్స్ ఏమైనా రిక్వెస్ట్ సెంటర్కి చేసినా, సెంటర్ ఏమైనా ఉత్తర్వులు స్టేట్కి పంపించినా, అఫీషియల్ లాంగ్వేజ్ ఏమవుతుంది? అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ ఏంటి? హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. దాంతోపాటు ఇంకొక 15 సంవత్సరాలు ఇంగ్లీష్ అన్నమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అండ్ బిట్వీన్ వన్ స్టేట్ అండ్ అనదర్, ఒక స్టేట్, 2 స్టేట్స్ మధ్య, ఇప్పుడు మనకి తెలంగాణకి మధ్య ఏదైనా చర్చలు జరగాలనుకోండి, మనం ఏమైనా పంపించాలనుకోండి లెటర్స్ కానీ, లేకపోతే ఏమైనా నోటిఫికేషన్స్, అవి ఎలా ఇవ్వాలి? తప్పకుండా అంటే యూనియన్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్లోనే ఇవ్వాలన్నమాట. అంటే ఏంటి? హిందీ అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ అన్నమాట. నెక్స్ట్ 15 years. అర్థమైందని అనుకుంటున్నాను.
ఆర్టికల్ 351 ఏం చెప్తుందో చూడండి. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్. సో హిందీ లాంగ్వేజ్ యొక్క డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది కృషి చేయాలి. ఇండియా మొత్తాన్ని ఒక కాంపోజిట్ కల్చర్గా, అంటే ఒక ఏకంగా ఒక సంస్కృతి మొత్తం ఒక 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 ఏకతాటి మీద నిలబెట్టేటట్టు ఒక భాషగా మార్చాలి హిందీ భాషని అనే విధంగా ఆర్టికల్ 351 అనేటటువంటిది చెప్తుంది. ఆర్టికల్ 348 ఒక మాట అంటుంది. ఏంటి మరి, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అనేటటువంటివి ఏ భాషలో ఉండాలి? అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఏ భాష ఉండాలి అంటే ఇంగ్లీష్ అన్నమాట. హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండాలి. అంటిల్ ఆర్ అన్లెస్ పార్లమెంట్ ఎనాక్ట్స్ ఏ లా అదర్వైజ్. అంటే పార్లమెంట్ ఏదైనా చట్టం చేసి ఇంగ్లీష్ ఉండకూడదు, హిందీ ఉండాలి, లేకపోతే గుజరాతీ ఉండాలి అని చెప్పి పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే తప్ప జ్యుడిషియరీలో, న్యాయ వ్యవస్థలో ప్రొసీడింగ్స్ అనేటటువంటివి అధికార భాష అండ్ దాంతోపాటు అఫీషియల్ రికార్డ్స్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి అంటే ఇంగ్లీష్లోనే ఉండాలి అని చెప్పి ఆర్టికల్ 358 ఏదైతే ఉంటుందో అది మనకి చెప్పడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో పార్ట్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడతారు. సో అందులో ఆర్టికల్ 343 అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాగా హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ని గుర్తించడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 343 క్లాజ్ 3 ఏం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అంటే పార్లమెంట్ బై లా ప్రొవైడ్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే 343 క్లాజ్ 2 ఇంగ్లీష్ ఇంకో 15 సంవత్సరాలు అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ అవుతుంది అలాంగ్ విత్ హిందీ అని చెప్తే, 343 క్లాజ్ 3 ఇంగ్లీష్ ఉండాలా వద్దా అని చెప్పి పార్లమెంట్ నిర్ణయిస్తుంది 15 ఏళ్ళ తర్వాత. ఇది 343 క్లాజ్ 3 చెప్తుంది. 344 క్లాజ్ 1 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ ఒక 5 ఏళ్ళ తర్వాత, మనకి రాజ్యాంగం అమలైనటువంటి 5 ఏళ్ళ తర్వాత అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్తే, ఆర్టికల్ 351 ఏం చెప్తుంది? హిందీ లాంగ్వేజ్ యొక్క స్ప్రెడ్ కోసం, ప్రమోషన్ కోసం గవర్నమెంట్స్ కృషి చేయాలని చెప్పి చెప్తుంది అన్నమాట. దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వెరీ ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 351 హిందీ ప్రమోషన్ కోసం కృషి చేయమని చెప్పి మార్గనిర్దేశకం చేసింది కదా. డైరెక్ట్ ఇట్ ఈజ్ డిపిఎస్పి, అంటే డిపిఎస్పీలు ఇంక్లూడ్ అవ్వలేదు, బట్ ఇట్ ఈజ్ సమ్ ఆర్టికల్ అదర్ దాన్ డిపిఎస్పి. సో మన ఫోర్ ఫాదర్స్ డైరెక్ట్ చేశారన్నమాట సెంట్రల్ గవర్నమెంట్కి, రైట్? గుర్తుపెట్టుకోండి. సో అందుకోసం ఏం చేశారు, హిందీ యొక్క గ్రోత్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ చాలా మెజర్స్ తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఫేజ్ బై ఫేజ్ మేనర్ ఇంగ్లీష్ని ఫేజ్ అవుట్ చేసేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది మొదలైందనమాట. ఇంగ్లీష్ని 15 ఏళ్ళ తర్వాత హిందీతో రిప్లేస్ చేయాలనేటటువంటి దానికి ఒక ప్లాన్ అండ్ స్ట్రాటజీతో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ హిందీని ప్రమోట్ చేసేటటువంటి త్రూ అవుట్ ఇండియా, ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియాకి హిందీని తీసుకెళ్లేటటువంటి అసోసియేషన్స్కి ఫండింగ్ అనేటటువంటిది ఇవ్వడం మొదలుపెట్టింది. అండ్ దాంతోపాటు సౌత్ ఇండియాలో ఏవైతే ఆర్గనైజేషన్స్ హిందీని ప్రమోట్ చేస్తాయో వాళ్ళకి కాస్త ఎక్కువ ఫండ్స్, ఎక్కువ అధికారాలు కూడా అందించడం అనేటటువంటిది మొదలుపెట్టింది. అండ్ దాంతోపాటు హిందీ రైటర్స్, హిందీ పోయెట్స్, ట్రాన్స్లేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ, హిందీ ట్రాన్స్లేటర్స్ వీళ్ళందరికీ కూడా పెంచి పోషించింది, ప్యాట్రోన్ చేసింది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది. హిందీ డెవలప్ అవుట్ చేయడానికి డిఫరెంట్ కమిటీస్ని కూడా ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు హిందీలో ఒక కాంప్రహెన్సివ్ వొకాబులరీ కోసం, అంటే అఫీషియల్ ఫంక్షన్స్లో, అఫీషియల్ రికార్డ్స్లో వాడగలిగేటటువంటి భాష, వాడగలిగేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం కోసం డిఫరెంట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయి, లాంగ్వేజ్ కమిటీస్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. సో హిందీ ప్రమోషన్కి ఆ 15 ఏళ్ల కాలం పాటు విపరీతంగా ప్రయత్నాలు అనేటటువంటివి మొదలవ్వడం జరిగిందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అయితే సౌత్ ఇండియాకి అండ్ దాంతోపాటు నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్కి కూడా ఈ ఆర్గనైజేషన్స్ అండ్ అసోసియేషన్స్ ద్వారా, ఈ టెక్స్ట్ బుక్స్ ద్వారా హిందీ పెనట్రేట్ అవ్వడాన్ని, దీస్ పీపుల్ పెనట్రేట్ అవ్వడం వల్ల నాన్ హిందీ స్పీకర్స్ చాలా అప్రహెన్షన్స్కి, ఆందోళనకు గురయ్యారు. మా భాష యొక్క అస్తిత్వం పోతుందేమో, మా భాష కనుమరుగైపోతుందేమో అనేటటువంటి భయానికి లోనవ్వడం అనేటటువంటి జరిగింది. వాళ్ళ భయాలను తీరుస్తూ మన మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1959లో పార్లమెంట్ సాక్షిగా ఒక ప్రామిస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఏంటి అంటే, నాన్ హిందీ స్పీకింగ్ పీపుల్ ఎవరైతే, అంటే హిందీయేతర భాషలు మాట్లాడేటటువంటి ప్రజలు, వాళ్ళు కావాలనుకుంటున్నంత కాలం వరకు ఇంగ్లీష్ అనేటటువంటిది ఆల్టర్నేట్ లాంగ్వేజ్గా కంటిన్యూ అవుతుంది, మీరు భయపడక్కర్లేదు అని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది.
ఓకేనా, 1959లో. కట్ చేస్తే 4 సంవత్సరాలు గడుస్తాయి. 1963లో 1963లో అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది పాస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. 1962లో ఇండో చైనా వార్ ఏదైతే ఉంటుందో వార్ అనేటటువంటి జరిగిన తర్వాత 1963లో మనకు అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది పాస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది నెహ్రూ ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్ని ఎక్స్ప్లిసిట్గా అంటే బయట పెట్లా, అంటే డైరెక్ట్గా రాతపూర్వకంగా మెన్షన్ చేయలా, అంటే కంటిన్యూ అవుతుంది అనేం చెప్పలా. అర్థమైందా? ఈ ఇంగ్లీష్ అనేటటువంటిది 1965 తర్వాత కూడా డెడ్ లైన్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి డైరెక్ట్గా చెప్పలా. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో మనల్ని పడేయడం అనేటటువంటిది జరిగింది. ఎవరిని? నాన్ హిందీ స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని. సో దానివల్ల మళ్ళీ నాన్ హిందీ స్పీకింగ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అప్రహెన్షన్స్ అనేటటువంటివి మొదలైనవి. సో 1965 డెడ్ లైన్ అనేటటువంటి దగ్గర పడుతుంది. సో తర్వాత ఓన్లీ హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా మారుస్తారేమో, మా భాషల్ని తుంగలో తొక్కుతారేమో, మా అస్తిత్వాన్ని మా సంస్కృతిలో భాగమైనటువంటి మా మహోన్నత భాషలు ఏవైతే ఉంటాయో అవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయేమో అనేటటువంటి భయం అనేటటువంటిది ప్రజలకు పట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. దాంతోపాటు అగ్నికి ఆజ్యం పోసినట్టు జవహర్లాల్ నెహ్రూ గారి అకస్మాత్తు అయినటువంటి మరణం తర్వాత, అంటే అకస్మాత్తుగా ఆయన చచ్చిపోతారు 1962లో ఇండో చైనా వార్ ఏదైతే ఉంటుందో దానిలో ఇండియా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేనటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారు అకస్మాత్తుగా చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత మనకి ప్రైమ్ మినిస్టర్ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎన్నుకోబడ్డం అనేటటువంటి జరుగుతుంది. ఆయన కూడా ఇంకొకసారి బల్లగుద్ది పునరుద్ఘాటిస్తారు. ఏమని చెప్తారు అంటే హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా చేసే ప్రయత్నంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అని చెప్పి మరొక్కసారి పునరుద్ఘాటించడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళ భయాందోళనలు కాస్త ఒక పెద్ద ఎత్తున నిరసనలుగా మారడం అనేటటువంటిది జరుగుతుంది. సో నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్ల మీదకు రావడం అనేటటువంటిది మొదలవుతుంది. సో హిందీని ఇంగ్లీష్ బదులుగా హిందీని స్లోగా రిప్లేస్ చేయండి అని ముందు అనేవాళ్ళు ఎవరు? నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ పీపుల్. ఇప్పుడు ఏకంగా అసలు ఇంగ్లీష్ని తీయడానికే లేదు అఫీషియల్ లాంగ్వేజ్గా అనేటటువంటి డిమాండ్ అనేటటువంటిది మొదలుపెట్టారు. సో హిందీ హెజ్మోనీ, హిందీ డామినెన్స్ అనేటటువంటిది ఉండకూడదు. ఇంగ్లీష్ షుడ్ కంటిన్యూ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ అలాంగ్ విత్ హిందీ అని చెప్పి ఇప్పుడు లీడర్స్ అనేటటువంటి వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారు? ప్రొటెస్ట్లు డిమాండ్ చేయడం అనేటటువంటిది మొదలుపెట్టారు. ఎక్కడ? నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అమ్మ. అర్థమైందా? సో తమిళనాడులో అప్పటి మద్రాస్ రాష్ట్రంలో చాలా ప్రొటెస్ట్లు నిరసనలు అనేటటువంటివి మొదలైనవి. చాలా స్టూడెంట్స్ యూనియన్స్ పార్టిసిపేట్ చేశారు. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళని వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలపెట్టుకోవడం అనేటటువంటిది జరిగింది, ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ తమిళ్ మినిస్టర్స్ సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నటువంటి తమిళ్ మినిస్టర్స్ సుబ్రహ్మణ్యం అండ్ దాంతోపాటు అలగేసన్ ఇలాంటి వాళ్ళు రిజైన్ కూడా చేయడం అనేటటువంటిది జరిగింది సెంట్రల్ క్యాబినెట్కి. మొత్తం పోలీసుల యొక్క ఫైరింగ్లో 60 మంది పీపుల్ ఏకంగా చనిపోవడం అనేటటువంటిది జరిగింది. సో 60 మంది పీపుల్ చనిపోవడంతో అదర్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్కి కూడా ఈ ప్రొటెస్ట్లు అనేటటువంటివి పాకడం అనేటటువంటిది జరిగింది. సో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి లాంగ్వేజ్ అనేటటువంటిది ఎంత సెన్సిబుల్ ఇష్యూనో అర్థం అవ్వడం అనేటటువంటిది జరిగింది. సరిగ్గా అదే సమయంలో ఉజ్బెకిస్తాన్ పర్యటనలో మన ప్రధానమంత్రి అయినటువంటి రెండవ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అకస్మాత్తుగా. సో తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. సో ఇందిరాగాంధీ షీ వాజ్ వెరీ వైజ్, షీ నో అబౌట్ ద సెన్సిబిలిటీస్ అండ్ మెంటల్ కండిషన్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. షీ నో హౌ పీపుల్ టేక్ దేర్ రిలీజియన్, దేర్ లాంగ్వేజ్, దేర్ కల్చర్ టు దేర్ హార్ట్స్. సో అందుకే ఇందిరాగాంధీ గవర్నమెంట్ కొన్ని ఇంపార్టెంట్ పాలసీస్ అండ్ సవరణలతో అమెండ్మెంట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. వాటి గురించి మాట్లాడదాం, వినండి. So the year 1967, after the death of Lal Bahadur Shastri, Indira Gandhi government ఏర్పడుతుంది. ఇందిరాగాంధీ గవర్నమెంట్ 1963 అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో సవరణలు చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. సో ఏం ఫీచర్స్ ఈ అమెండ్మెంట్ యాక్ట్లో ఎలాంటి ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేశారో చూడండి అమ్మా. మొదటి ప్రొవిజన్ ఏంటి అంటే ఆల్ ద యాంబిగ్విటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ
ఎండ్ చేయడం అనేటటువంటి జరిగింది. కన్ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో, ఏదైతే కన్ఫ్యూజన్ అనేటటువంటిది 1963 అఫీషియల్ యాక్ట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారో దాని అంతటిని తీసేశారు. అంటే 1959లో నెహ్రూ ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్ ఏదైతే ఉంటుందో, భరోసా ఏదైతే ఉంటుందో దాన్ని చట్ట రూపంలో ఈయన తీసుకురావడం అనేటటువంటిది జరిగిందన్నమాట. సో హిందీతో పాటుగా ఇంగ్లీష్ కూడా అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ అవుతుంది ఎట్ ద సెంటర్ అండ్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ నాన్ హిందీ స్టేట్స్. నాన్ హిందీ స్టేట్స్ మధ్య అండ్ నాన్ హిందీ స్టేట్స్కి సెంటర్కి మధ్య ఇంగ్లీష్ అనేటటువంటిది కంటిన్యూ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ ద నాన్ హిందీ స్టేట్స్ వాంటెడ్ ఇట్. నాన్ హిందీ స్టేట్స్ కావాలనుకున్నంత కాలం, ఆ ప్రజల అభీష్టం ఉన్నంత కాలం, ఇంగ్లీష్ కావాలనుకున్నంత కాలం అది కంటిన్యూ అవుతుందని చెప్పి ఆవిడ చెప్పడం అనేది జరిగింది. ఇండెఫినిట్ పాలసీ ఆఫ్ బైలింగ్వలిజం అనేటటువంటిది అడాప్ట్ అయింది. ఇండెఫినిట్, నిరవధికంగా, అంటే ఎటువంటి ఎండ్ అనేటటువంటిది డెడ్ లైన్ అనేది పెట్ల. ఈసారి 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్ల. ఎంతకాలం ప్రజలు కావాలనుకుంటే అంతకాలం బైలింగియల్ అఫీషియల్ లాంగ్వేజ్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ కంటిన్యూ టు బి ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. సో ఇది చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు స్టేట్స్, రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి 3 లాంగ్వేజ్ ఫార్ములాని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ఈవిడ చెప్పడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అర్థమైందా? అంటే నాన్ హిందీ స్టేట్స్లో పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఏ భాషలు నేర్చుకోవాలంటే వాళ్ళ యొక్క మాతృభాష, వాళ్ళ యొక్క రీజనల్ లాంగ్వేజ్ అనేటటువంటిది నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు తమిళనాడు ఉందనుకోండి, తమిళనాడులో తమిళ్ నేర్చుకుంటారా, తమిళ్తో పాటు ఇంగ్లీష్ అనేటటువంటిది నేర్చుకోవాలి, ఇంగ్లీష్తో పాటు హిందీ అనేటటువంటిది నేర్చుకోవాలి. వేరాజ్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ఎలా ఉండాలి అంటే హిందీ ఒకటి నేర్చుకోవాలి, అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ ఒకటి నేర్చుకోవాలి, అండ్ దాంతోపాటు ఎనీ అదర్ రీజనల్ లాంగ్వేజ్, ప్రిఫరబుల్లీ వన్ ఆఫ్ ద సదరన్ లాంగ్వేజెస్, మలయాళం కానీ తెలుగు కానీ అండ్ దాంతోపాటు కన్నడ కానీ తమిళ్ కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. వన్ ఆఫ్ ద సదరన్ లాంగ్వేజ్ ప్రిఫరబుల్లీ, లేకపోతే ఎనీ అదర్ రీజనల్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలి. బీహార్లో ఉంటూ అస్సామీస్ ఏవైనా నువ్వు నేర్చుకోవచ్చు. సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉంటుందో, త్రిభాషా సూత్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న. అండ్ దాంతోపాటు పార్లమెంట్ ఒక న్యూ పాలసీతో కూడా ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. ఈ పాలసీ ప్రకారం పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక పాలసీ రిజల్యూషన్ తీసుకొచ్చింది. దానిలో ఒక డెసిషన్, సో పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్, సపోజ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్లో సెంటర్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్లో దిస్ విల్ బీ కండక్టెడ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్, బోత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ దిస్ యూనియన్. రెండిట్లోనూ కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ ద రీజనల్ లాంగ్వేజెస్ విత్ ద ప్రొవిజన్ దట్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ ఇంగ్లీష్. హిందీ ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే మనం తెలుగులో కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాయొచ్చు, తమిళ్లో కూడా రాయొచ్చు. కానీ ఒక ఎడిషనల్ నాలెడ్జ్ ఆఫ్, మనకు ఒక లాంగ్వేజ్ మీద కూడా మనకు ఒక ఇది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కదా, ఒక పేపర్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కదా, హిందీ లేదా ఇంగ్లీష్. మనకి తెలుగులో ప్రొఫిషియన్సీ, లేకపోతే హిందీ లేదా ఇంగ్లీష్ కూడా దేనిలో అయినా మనకు ప్రొఫిషియన్సీ ఉందనిపించుకోవడానికి మనం ఒక ఎగ్జామ్ అనేది రాయాలి, రైట్? మెయిన్స్లో మనకు ఉంటుంది, రైట్? లాంగ్వేజ్ పేపర్. సో ఈ విధమైనటువంటి పాలసీ డెసిషన్ అనేటటువంటి తీసుకురావడం అనేది జరిగిందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ అమెండ్మెంట్ ఇన్ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా చూడండి, త్రిభాషా సూత్రం చూడండి. సిన్స్ ద 1960s, టు బి ప్రిసైజ్ 1967 నుంచి సెంటర్ యొక్క ఎడ్యుకేషనల్ పాలసీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి మాట్లాడతాయి. అంటే టీచింగ్ 3 లాంగ్వేజెస్ అన్నమాట, హిందీ, ఇంగ్లీష్ అండ్ 1 రీజనల్ లాంగ్వేజ్. అర్థమైందా? ఎక్కడ? హిందీ స్పీకింగ్ స్టేట్స్లో, హిందీ మాట్లాడే భాషల్లో, అండ్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్లో హిందీ, ఇంగ్లీష్ అండ్ అఫీషియల్ రీజనల్ లాంగ్వేజ్. ఇప్పుడు మన నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ హిందీ ఇంగ్లీష్తో పాటు తెలుగు ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇది కానీ ఇన్ ప్రాక్టీస్ మాత్రం కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో, అంటే ప్రిడామినెంట్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఉంటుందో అది బోధిస్తున్నారు. మామూలుగా హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే చాలా స్కూళ్ళలో టీచ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. తెలుగు, తమిళ్ వీటి మీద ఫోకస్ అనేటటువంటిది తగ్గిపోయింది. ఇన్ స్టేట్స్ వేర్ హిందీ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్, హిందీ మాట్లాడేటటువంటి భాషల్లో ఏ థర్డ్ లాంగ్వేజ్ ఈజ్ రేర్లీ టాట్. సో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఎనీ అదర్ థర్డ్ లాంగ్వేజ్ అనేటటువంటిది కంపల్సరీ సబ్జెక్ట్ చేసినా దాన్ని కంపల్సరీగా టీచ్ అనేటటువంటిది చేయట్లేదు. అందుకే తమిళనాడు లాంటి రాష్ట్రాలు దిస్ 3 లాంగ్వేజ్ ఫార్ములాకి ఎగనెస్ట్గా ఉండడం అనేటటువంటి జరిగింది. మేము ఓన్లీ తమిళ్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే టీచ్ చేస్తాము, ఎవరైనా హిందీ కావాలనుకుంటే హిందీ నేర్చుకోవచ్చు,
కానీ మేము మాత్రం మా పాఠశాలల్లో తమిళ్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే బోధిస్తామని చెప్పి తమిళనాడు గట్టిగా స్ట్రాంగ్గా ఉండడం అనేటటువంటి జరిగింది. ఇట్ వాజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు దిస్ 3 లాంగ్వేజ్ ఫార్ములా, రైట్? త్రిభాషా సూత్రానికి వ్యతిరేకం అన్నమాట. మరి నెక్స్ట్ చూడండి. Now let us look at some arguments in favor of making Hindi as national language and some arguments against the idea of making Hindi as national language. హిందీని జాతీయ భాషగా గుర్తిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, లేకపోతే హిందీని జాతీయ భాషగా గుర్తించకూడదా, ఒకవేళ గుర్తిస్తే నష్టాలు ఏమైనా ఉన్నాయా, ఇవి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. ఫస్ట్ లెట్ us look at arguments in favor of making Hindi as national language. హిందీ జాతీయ భాషగా చేయాలి అని అంటున్నటువంటి వాళ్ళ యొక్క వాదన ఏంటో చూద్దాం. దేశానికి ఒక నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష ఉండడం వల్ల అది నేషనల్ యూనిటీకి, జాతి యొక్క ఐక్యతకి ఒక చిహ్నంలాగా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇప్పుడు త్రివర్ణ పతాకం, మన భారత జెండా ఎలా అయితే మనలో ఐక్యతని నింపడం అనేటటువంటి జరుగుతుందో, అలాగే ఒక నేషనల్ లాంగ్వేజ్ ఉంటే అది భారతీయుల్లో ఐకమత్యాన్ని నింపడం అనేటటువంటి జరుగుతుంది. సో నేషనల్ లాంగ్వేజ్ ఉండడం కరెక్టే, అది కూడా ఎక్కువ మంది ప్రజలు భారతదేశంలో మాట్లాడేటటువంటి హిందీ నేషనల్ లాంగ్వేజ్గా ఉంటే అది మంచే జరుగుతుంది తప్ప దేశానికి నష్టం జరగదని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇట్ ప్రమోట్స్ నేషనల్ ఇంటిగ్రేషన్. సో ప్రాంతాల వారీగా అండ్ దాంతోపాటు భాషల వారీగా ప్రజలు విడిపోతున్నారు. అలా కాకుండా ఒక దేశంగా మనం కలిసికట్టుగా ప్రోగ్రెసివ్గా ముందుకు అడుగులు వేయాలంటే నేషనల్ ఇంటిగ్రేషన్, దేశం యొక్క సమగ్రత అనేటటువంటిది సాధ్యపడాలి అంటే, అందరం కలిసిమెలిసి ఉండాలి అంటే ఒక భాష మనందరినీ ఒక తాటి మీద కలిపినట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంతమంది ఎవరైతే హిందీ నేషనల్ లాంగ్వేజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చెప్తారు. రీజనలిజం, ప్రాంతీయవాదము అండ్ సెపరేటిస్ట్ ఎక్స్ట్రీమిజం, అంటే దేశం నుంచి విడిపోతాము అని చెప్పి ఎవరైతే ఆందోళనలు అనేటటువంటివి చేస్తున్నారో, ఇన్సర్జెన్సీకి ఎక్స్ట్రీమిజంకి పాల్పడుతున్నారో, అతివాదులుగా ఉంటున్నారో, సో వాళ్ళందరూ అవన్నీ తగ్గుతాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఐక్యత అనేటటువంటిది వస్తుంది కాబట్టి, ఐకమత్యం అనేటటువంటిది భారతీయుల్లో పెంపొందుతుంది కాబట్టి. అండ్ దాంతోపాటు గవర్నెన్స్లో కన్వీనియన్స్ కూడా ఉంటుంది. సో మనకి పబ్లిక్ గవర్నెన్స్లో ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసెస్లో కన్వీనియన్స్ ఉంటుంది. సింగిల్ లాంగ్వేజ్ ఉండడం వల్ల, మల్టిపుల్ లాంగ్వేజెస్ వల్ల సెంటర్ స్టేట్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతినేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఒక లాంగ్వేజ్ అనేటటువంటిది ఉంటే బెటర్గా కొలాబరేట్ అవ్వచ్చు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ కొలాబరేషన్స్ కూడా హెల్తీగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద వర్క్ ఎఫిషియన్సీ, నాట్ ఓన్లీ ఇన్ పబ్లిక్ గవర్నెన్స్, ఈవెన్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్లో కూడా ఎఫిషియన్సీని మనం చూడొచ్చు. ఎందుకంటే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలోనే వర్క్ చేయరు. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నవాడు బెంగళూరులో కూడా వర్క్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో అక్కడ ఒక హిందీని ఒక నేషనల్ లాంగ్వేజ్గా ఏదైనా ఒక భాష ఉంటే అందరూ ఆ భాష మాట్లాడడం ద్వారా వర్క్ ఎఫిషియన్సీ అనేటటువంటిది పెరుగుతుంది. ఇఫ్ లాంగ్వేజ్ బ్యారియర్గా అనేటటువంటిది ఉంటే వర్క్ ఎఫిషియన్సీలో ఎంతో కొంత డ్రాప్ ఉంటుంది కదా. సో ఆ డ్రాప్ని, ఆ గ్యాప్ని ఫిల్ చేయాలంటే ఒక నేషనల్ లాంగ్వేజ్ అనేటటువంటిది మన దేశానికి ఉండడం మంచిదని చెప్పి కొంతమంది చెప్తారు. Now let us look at some arguments against the idea of making Hindi as national language. హిందీని నేషనల్ లాంగ్వేజ్గా ఎందుకు చేయకూడదు? వాట్ ఆర్ సమ్ ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్ ఇట్? సో హిందీని నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాషగా చేయడాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏమంటారు చూడండి. మోనోలింగలిజం ఈజ్ ఫ్యాటల్ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా. ఈవెన్ ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ ఇండియా హ్యాడ్ బీన్ ఏ మల్టీలింగ్విస్టిక్ స్టేట్. వివిధ భాషలు, వివిధ డయలెక్ట్స్, యాసలు ఏవైతే ఉంటాయో అవి ఈ నేల మీద మాట్లాడబడుతున్నాయి, పలకబడుతున్నాయి, ఉచ్చరింపబడుతున్నాయి అండ్ దాంతోపాటు సెలబ్రేట్ చేసుకోబడుతున్నాయి. అవునా కాదా? మరి ఇన్ని భాషల బదులు ఒక్క భాషని నువ్వు రిప్లేస్ చేస్తాను, ఒక్క భాషని ఈ దేశం మొత్తానికి చిహ్నంగా బయటకు ప్రొజెక్ట్ చేస్తాను అనడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. అది ఒక ఫ్యాటల్ మూవ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇట్ ఇంట్రూడింగ్ ఇన్ పీపుల్ సెన్సిబిలిటీస్. పీపుల్ టేక్ రిలీజియన్ వాళ్ళ కల్చర్ అండ్ దాంతోపాటు లాంగ్వేజ్ని హార్ట్కి తీసుకుంటారు, వాళ్ళ సొంతంగా భావించడం అనేటటువంటిది జరుగుతుంది. పీపుల్ సెన్సిబిలిటీస్లో నువ్వు ఎంటర్ అయితే, పీపుల్ సెన్సిబిలిటీస్లో నువ్వు జోక్యం చేసుకుంటే అది సోషల్ అన్రెస్ట్కి, రివోల్ట్స్కి అండ్ విప్లవాలకి దారి తీయొచ్చు అనే విధంగా కూడా చెప్తున్నారన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ అగెనెస్ట్ ఐడియా ఆఫ్ మేకింగ్ హిందీ యాజ్ నేషనల్ లాంగ్వేజ్.
సో తమిళనాడులో 1965లో మొదలైనట్టు ప్రొటెస్ట్లు అనేటటువంటివి, నిరసనలు అనేటటువంటివి మొదలయ్యే అవకాశం ఉంది. సో అది ఒక సోషల్ కేయోస్, గందరగోళం సృష్టిస్తుంది అనవసరంగా. నెక్స్ట్, అండర్ మీనింగ్ డివర్సిటీ ఆఫ్ ద నేషన్. సో మన దేశానికి అత్యద్భుతమైనటువంటి ఎసెట్ ఏంటో తెలుసా? మన దేశం యొక్క భిన్నత్వం. సో మన దేశం యొక్క డివర్సిటీ. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ. డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫుడ్ అండ్ దాంతోపాటు వేరు వేరు డయలెక్ట్స్, ఇలాంటివి చాలా మన భారతదేశం యొక్క సొంతం. కిలోమీటర్కి పీపుల్ యొక్క వేషధారణ, పీపుల్ యొక్క భాషలు, పీపుల్ యొక్క యాసలు, వాళ్ళ యొక్క సంస్కృతులు మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈవెన్ దో వీఆర్ డిఫరెంట్ టు ఈచ్ అదర్, మనం ఒకరితో ఇంకొకరు సమానం కాకపోయినా మనందరం ఇప్పటి వరకు ఏకంగానే ఉన్నామే, మనందరం భారతీయులమని సగర్వంగా చెప్పుకుంటున్నామే. 15 ఆగస్టున కానీ లేకపోతే రిపబ్లిక్ డే కానీ జెండా వందనం చేస్తూ మన ఛాతిని గర్వంతో నింపుకుంటున్నామే. రాదర్ దాన్ సెలబ్రేటింగ్ డివర్సిటీ, మన భిన్నత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవడం బదులు ఎందుకు ఒక్క భాషని నువ్వు ప్రొజెక్ట్ చేసి అనవసరంగా ప్రజల మధ్య గోడలు కట్టడం, అనవసరంగా ప్రజల్లో ఈ వైషమ్యాలు అనేటటువంటివి పాకేలా చేయడం. నెక్స్ట్, హెరిటేజ్ పెరిషెస్. సో ఒక్క హిందీ భాషకు మాత్రమే అది మాత్రమే భారతీయుల యొక్క సారస్వత సంపద, దానికి మాత్రమే సాహిత్యం కానీ లేకపోతే గొప్ప చరిత్ర కానీ ఉందా? సో మనం తమిళ్ చూసుకుంటే వన్ ఆఫ్ ద ఏన్షియంట్ లాంగ్వేజెస్, తెలుగు కూడా వన్ ఆఫ్ ద ఏన్షియంట్ లాంగ్వేజెస్. దేశ భాషలందు తెలుగు లెస్స అంటాడు శ్రీకృష్ణదేవరాయ. అలాగే బెంగాలీ భాషకి, అలాగే అస్సామీ భాషకి, అలాగే గుజరాతీ భాషకి, కన్నడ భాషకి అండ్ దాంతోపాటు మలయాళం భాషకి, కొంకణికి, అలా వేరు భాషలు ఏవైతే ఉన్నాయో ప్రతి భాషకి దాని యొక్క అత్యున్నతమైనటువంటి చరిత్ర ఉంది. అండ్ దాంతోపాటు గొప్ప సంపద అనేటటువంటిది ఉంది, గొప్ప సాహిత్య సంపద అనేటటువంటిది ఉంది. గొప్ప కవులు ఉన్నారు, వాళ్ళ యొక్క స్మృతులు ఉన్నాయి, వాళ్ళ యొక్క జ్ఞాపకాలు ఉన్నాయి, గొప్ప పుస్తకాలు ఉన్నాయి, గొప్ప రచనలు ఉన్నాయి. సో ఒక్క భాషని నువ్వు దేశానికి చిహ్నంగా నువ్వు సింబలైజ్ చేయడం వల్ల, ప్రొజెక్ట్ చేయడం వల్ల ఇవన్నీ మరుగున పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో ద హెరిటేజ్ ఆఫ్ అ రిచ్ లాంగ్వేజెస్ పెరిషెస్ ఇఫ్ యూ ప్రొజెక్ట్ వన్ లాంగ్వేజ్ యాజ్ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి కొంతమంది చెప్తారమ్మా. ఎవరైతే హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయకూడదని చెప్తారో వాళ్ళు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ. సో మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా దిస్ నేషనల్ లాంగ్వేజ్ ఇష్యూ ఏదైతే ఉంటుందో, ఈ హిందీ యాజ్ నేషనల్ లాంగ్వేజ్ ఇష్యూ అనేటటువంటిది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన వీడియోస్ని. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.